హాయ్ గైస్ 2026 ఐపీఎల్ సీజన్ గాను ప్లేయర్స్ రిటెన్షన్ సంబంధించిన డెడ్ లైన్ అనేది నవంబర్ 15 అయితే ఫిక్స్ చేశారు. ఈ డెడ్ లైన్ ముగిసేసరికి అన్ని టీమ్స్ తమ రిటెన్షన్ మరియు రిలీజ్ సంబంధించిన ప్లేయర్స్ లిస్ట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ వీడియోలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఎవరెవరిని రిలీజ్ చేయబోతుంది, అలాగే మినీ ఆక్షన్ లో ఎవరిని టార్గెట్ చేస్తే మన సన్ రైజర్స్ హైదరాబాద్ టీం స్ట్రాంగ్ అవుతుందో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మన ఎస్ఆర్హెచ్ టీం రిలీజ్ చేయనున్న ప్లేయర్స్ ఎవరో ఒకసారి చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి మహమ్మద్ షమి. గత సీజన్ లో మహమ్మద్ షమిని 10 కోట్లు పెట్టి మెయిన్ ఇండియన్ ఫాస్ట్ బౌలర్ అయితే తీసుకున్నారు. కానీ గత సీజన్ లో అతని నుండి పర్ఫార్మెన్స్ అయితే రాలేదు. సో మహమ్మద్ షమిని అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఇంకా మెయిన్ స్పిన్నర్స్ గా రాహుల్ చహర్ మరియు అడమ్ జంపాని 5.6 కోట్లు పెట్టి ఆక్షన్ లో తీసుకున్నారు. కానీ ఇద్దరు స్పిన్నర్స్ కి ఇచ్చిన ఛాన్సెస్ అయితే ఇద్దరు యూటిలైజ్ చేసుకోలేకపోయారు. సో ఈ ఇద్దరు స్పిన్నర్స్ రిలీజ్ అయిపోతుంది. ఇంకా ఫినిషర్ గా అభినవ్ మనోహర్ ని 3.2 కోట్లు పెట్టి ఆక్షన్ లో పిక్ చేసుకుంది ఎస్ఆర్హెచ్ టీం. కానీ మనోహర్ గత సీజన్ లో వరస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. అండ్ గత సీజన్ లో మనం ఎక్కువ మ్యాచెస్ ఓడిపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ మన బ్యాటింగ్ నుండి మంచి ఫినిష్ రాకపోవడమే. సో ఇతను కూడా ఎస్ఆర్హెచ్ రిలీజ్ చేయబోతుంది. ఇంకా ఎస్ఆర్హెచ్ బ్యాకప్ ప్లేయర్స్ అయిన సచిన్ బేబీ మరియు ఆత్రేవత్ ఐడెన్ కూడా రిలీజ్ చేసే అవకాశం అయితే ఎక్కువ ఉంది. ఇంకా మన ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ నుండి షమర్జిత్ సింగ్ మరియు ఈ మలింగాన్ కూడా మన ఎస్ఆర్హెచ్ టీం అయితే రిలీజ్ అయిపోతుంది. అలాగే రిప్లేస్మెంట్ కి వచ్చిన ముల్డర్ మరియు సమ్రాన్ రవిచంద్రన్ వీళ్ళతో పాటు టెంపరీ రిప్లేస్మెంట్ అయిన హర్ష్ దూబేన్ కూడా ఎస్ఆర్హెచ్ టీం అయితే రిలీజ్ అయిపోతుంది. ఇంకా అలాగే 11.25 కోట్లు పెట్టి తీసుకున్న ఇషాన్ కిషన్ ని మాక్సిమం రిటర్న్ చేసుకునే అవకాశం ఉంది. కానీ నంబర్ 3 నితీష్ కుమార్ రెడ్డిని ఆడించి నంబర్ 4 లో ఇషాన్ కిషన్ తీసుకొస్తే మనకి బెటర్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు చెప్పిన ప్లేయర్స్ రిలీజ్ చేస్తే కనుక ఆక్షన్ లోకి 23 కోట్ల పర్స్ వాల్యూ అయితే ఎస్ఆర్హెచ్ బరిలో దిగొచ్చు. ఇంకా ఐపీఎల్ సీజన్ 19 గాను మన సన్ రైజర్స్ హైదరాబాద్ మాక్సిమం ఈ ప్లేయర్స్ ని రిటర్న్ చేసుకోబోతుంది. అలాగే ఎస్ఆర్హెచ్ రిటర్న్ చేసుకున్న ప్లేయర్స్ తో ఒక స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే ఈ విధంగా ఉంది. ఇంకా మన సన్ రైజర్స్ హైదరాబాద్ టార్గెట్ చేయనున్న ప్లేయర్స్ లో ఆల్రౌండర్స్ అయిన శామ్ కరణ్ మరియు కెమెరియన్ గ్రీన్. ఈ ఇద్దరు ఆల్రౌండర్స్ లో ఎవరిని తీసుకున్నా కానీ మన బ్యాటింగ్ మరియు బౌలింగ్ అయితే స్ట్రాంగ్ అవుతుంది. కానీ శామ్ కరణ్ అయితే తక్కువ ప్రైస్ కి తగ్గించుకోవచ్చు, కానీ కెమెరియన్ గ్రీన్ ఆక్షన్ లో ఎక్కువ ప్రైస్ వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి కెమెరియన్ గ్రీన్ 10 నుంచి 11 కోట్ల లోపు వస్తే కనుక మన సన్ రైజర్స్ హైదరాబాద్ మాక్సిమం తీసుకునేందుకు ట్రై చేయాలి. అలాగే మహమ్మద్ షమి ఒకవేళ తక్కువ ప్రైస్ గా ఆక్షన్ లో వస్తే కనుక తిరిగి ఎస్ఆర్హెచ్ టీం తీసుకుంటే బెటర్ అవుతుంది. అలాగే మెయిన్ స్పిన్నర్ గా రవి బిష్ణోయ్ టార్గెట్ చేస్తే ఎస్ఆర్హెచ్ స్పిన్ డిపార్ట్మెంట్ కూడా స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా రిమైనింగ్ పొజిషన్ కోసం ఇండియన్ డొమెస్టిక్ మరియు అండర్ 19 ప్లేయర్స్ ని టార్గెట్ చేయడం వల్ల టీం బ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉంది.